సిస్టర్ మీరండి రెండు కలిపి చూసాడు ఈరోజంతా తక్కువ ఉంటాయి కదా మామూలుగా జనంలో ఎన్నో డ్యూటీ డాక్టర్లు ఎవరున్నారు ఎవరున్నారు డ్యూటీ డాక్టర్లు ఓపీడీలో ఉండాలి ఎక్కడ ఓపీడీ డాక్టర్లు ఎవరున్నారమ్మా డెంట్ డాక్టర్ మీరు ఎడ్యుకేషన్ వచ్చిన చేసుకోవాలి మనము సచివాలయంలో ఏమని వచ్చింది ఎప్పుడు రాకూడదు కదా ఎందుకు ఇస్తాను సచివాలయంలో ఇచ్చింటే మీకు స్లాట్ ఇచ్చింటారు వాళ్ళని చోట పోయి చూపించండి యా ఊరు వచ్చిన స్లాట్ అది కమిటీ ఉంటుంది కమిటీ ఒక్కొక్కరు ఒక చోటు ఇస్తారు మామూలుగా బయట చిత్తూరు వాడేది లెటర్ కావాలంటే పిల్లలు పంపించిస్తాను లెటర్ పోయి తీసుకుంటా రిఫర్ చేసుకో ఎవరిని ఆఫీస్కి పంపించు లెటర్ పంపించు మీరు ఎవరు నా ఉద్యోగం చిత్తూరులో మంచి హాస్పిటల్ ఉంది కదా గవర్నమెంట్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఎంతమంది వచ్చినారు ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా ఎంతమంది ఉన్నారు ఊపిలో వాళ్ళు మనిషి ఎట్లా యాక్చువల్లీ ఇది న్యూరోకి సంబంధించి వాళ్ళు కూడా సెంట్రల్ బ్యాలెన్స్ కానీ ఇక్కడ పెట్టినారని ఉపయోగం ఉంటుంది సార్ ఇంతకుముందు ఉంటే సార్ టెంపరీ అంటే వాళ్ళు పెన్షన్ ఉంది కదా బేసిక్గా వాళ్ళు పెన్షన్ కోసమే అడుగుతారు సార్ ఈ అంటే పెన్షన్ ఎలిజిబిలిటీ ఉందా వాళ్ళ సచివ వాళ్ళు టెంపరీ ఎవరు వద్దానింది ఎవరు సచివాలయం సార్ మాట్లాడినారు నేను మాట్లాడుతున్నాను ఫోన్ చేసి సార్తో అక్కడ సచివాలయం పనిచేస్తారు ఏం మాత్రం సో దట్ అప్పుడు మళ్ళీ ఇలాగే ఉంటే రెన్యూల్ చేసుకున్నాను ఒకసారి మీకు ఇప్పుడు ఇలా కొత్తగా చెప్తున్నారు కానీ ఇంతకుముందు అయితే 1 year టెంపరీ అయినా ఆ 1 year ఎక్షన్ ఇస్తాను నేను మీటింగ్లో ఉంటుందమ్మా తర్వాత చెప్తాను నేను రిక్వై చేస్తాను చేయి ఒకవేళ లేకపోతే నేను పీడీకి మాట్లాడతాను చేయిస్తాను చూస్తాను లేకపోతే నా ఆఫీస్కి వచ్చుకోను దూరం రారా
జనరల్ ఏమైంది? అవునా? కొంచెం బాగా చూస్తున్నారు లేదు ఇబ్బంది ఉందా? అంత క్లీన్గా ఉందా? భోజనం డాక్టర్ వస్తూ ఉన్నారా? చూస్తూ ఉన్నారా బాగా? ఏ ప్రాబ్లం లేదు, క్లీన్గానే ఉందా? బాగానే ఉంది. 37 ట్వెల్వ్ సైజ్ అప్పటికి బాగా సౌండ్ చేస్తాం సార్. ఎంత బడ్జెట్? వాళ్ళు చూస్తూ ఉన్నారా? భోజనం పెట్టింది సమస్యలు చెప్పండి. ఏమన్నా క్లీనింగ్ కానీ ఏమన్నా ఇబ్బంది ఉందా? ఏం లేదు ఆ? బాగానే బాగానే ఉంది. ధైర్యంగా చెప్పండి, నేను వచ్చి మీకోసం ఏం లేదు సార్. ధైర్యంగా చెప్పు, ఏం ప్రాబ్లం? నాకు చెప్పు నువ్వు. నీళ్ళు రాలా? నీళ్ళు వస్తా ఉన్నాయా? బాత్రూమ్లు ఉన్నాయి ఏంటా? మరి డాక్టర్లు నర్సులు వస్తూ ఉంటారా? నర్సులు అందుబాటులో ఉంటారా? అప్పుడు మీరు తీసేసి హ్యాపీ. వాళ్ళు క్యాప్ వేసినారా? చెత్త అంతా ఎవరు చూస్తూ ఉన్నారు? వస్తారు కదా, వస్తూ ఉంటారా? ఓపీలు ఎంతమంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారు సార్. ఓన్లీ నిన్న డ్యూటీ చేసేవాళ్ళు సాయి సాయి ఆయన చిత్తూరు ఆఫీస్ పని చిత్తూరు ఇంకా పనులు ఏమైనా ఉంటే అవైలబిలిటీలో ఎంతమంది ఉండాలా, ఎంతమంది ఉన్నారు? డిపార్ట్మెంట్ అంటే 8 మంది ఉన్నారు. ట్రైనింగ్ అవతల ట్రైనింగ్ లేదు. మీకు ఐడియా ఉందా ఏంటి ప్రాబ్లం ఉన్నాయి? ఎవరు చెప్పగలరు? ఏం ఎప్పటి నుంచో ఉంది. ఎన్ని బాలి కంప్లైంట్ ఎన్ని బెడ్స్లో ఉంటాయి? ఎందుకు కావాల్సి వస్తుంది? చేసినప్పుడు ఒక 40 అంటే 37 ఇచ్చాను. అన్నీ డిస్పోజ్ చేశాను. సీఓడికి, లేడ్ బాడీకి
లేదు మేడం 7 లేదు వాళ్ళకి 9 వేసుకోవచ్చు చేశాను సార్ పైన మళ్ళీ డౌట్ చేశాను సార్ మనసుకి తెలియదు మీరేనా చూసేది మీరేనా ఎవరు చూస్తారు ఇది గైనిక్ మీరు సర్జన్ అబ్జర్వేషన్ ఎవరు ఏ డాక్టర్ చూసి డాక్టర్ రౌండ్స్ వస్తారా మీరే కదా చూడండి ఏదైనా కంప్లైంట్ వస్తే ఎవరిని పిలవాలి పోస్ట్ ఆఫ్ కూడా మేము మీరే కదా జాగ్రత్తగా చూడండి కంప్లైంట్లు ఉన్నాయి 3 మెంబర్స్ ఒక అబ్బాయి మెంబర్స్ సార్ అందులో 4 కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎవరు లేరు ఎందుకంటే సోషల్ మీడియాలో పెట్టి చూస్తారా రాని చెడ్డ పేరు వస్తుంది హాస్పిటల్ మంచి పేరు బేసిక్గా మంచి హాస్పిటల్ ఉంది మీకు ఏం అవసరం వచ్చినా ఇమీడియట్గా చేయడానికి మేము కూడా చేసి పెడతాం కాకపోతే మనం సరిగా ఇన్ టైంలో ఎవరో తప్పు చేసిన దానికి ఎవరో సరైన టైంలో రియాక్ట్ కాకపోతే అందరికీ చెడ్డ పేరు వస్తుంది అటు మీకు వస్తుంది ఈరోజు గవర్నమెంట్కి వస్తుంది ప్రభుత్వం పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది ప్లస్ ఇక్కడ నేను రిప్రజెంటేటివ్గా నాకు చెడ్డ పేరు వస్తుంది ఇటువంటి రిపీట్ కాకుండా చూసుకుని నేను మళ్ళీ వస్తాను ఒకసారి అందరితో కూడా మనం పెట్టుకొని స్టాఫ్ మాట్లాడుతున్నాం చూసుకోవచ్చు ఓపీలో ఉన్నారమ్మా ఓటీలో ఓపీలో ఉన్నారు కదా మంది కూడా ఓటీలో 4 మెంబర్స్ ఏం జాగ్రత్తగా చూసుకోవడం అంతా పిలిపాయలే అంతా ఏం మీరు జాగ్రత్తగా మంచి పేరు రావాలి కదా కనీసం కొంత ఏజ్ అయిపోయిన వాళ్ళు ముసలివాళ్ళని అయితే వాళ్ళకి రకరకాల వ్యాపకాలు ఉంటాయి వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ మీరు ఇంత మంచి పిల్లకాయలు ఉండేటప్పుడు ఎట్లా చేయాలి చెప్పు ఎక్కడ చెడ్డపేరు రాకుండా చేస్తాం జాగ్రత్తగా చేయండి నర్సెస్ కూడా మా చెప్పు వాళ్ళందరికీ సరైన టైంలో అక్కడ లేరనే కంప్లైంట్ ఎవరిని పిలవాలా అసలు డాక్టర్ని ఎవరిని పిలవాలా ఈ టైంలో నర్సులు ఎవరు అందుబాటులో లేరు అనేది ఫిజికల్గా వీడియోలోనే రికార్డ్ చేసి పెట్టారు అర్థమవుతుందా అది రాకుండా చెక్ చేసుకోండి 2 వాట్స్ చెక్ చేసుకోండి ప్లస్ ఆ వాటర్ పెద్ద ఇష్యూ టైంలో మనం బాత్రూంలో వాటర్ ఇవ్వకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి కదా మిది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడ పోతారు వాళ్ళు సమస్య వస్తుంది మీకు ఎక్కడ నర్సెస్ మీకే తెలుస్తుంది కదా ఇమీడియట్గా మీకే కంప్లైంట్ చేస్తారు యూజ్ చేసి వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ కమ్మనండి మీకు కాకపోతే వీళ్ళు ఉన్నారు కదా మెంబర్ వీళ్ళు నోటీసులో పెడితే వీళ్ళు చేయలేకపోతే నాకన్నా చెప్తారు నేనున్నా ఇమీడియట్గా సరేనా